లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నిఫా, కోవిడ్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తర్వాత కేరళలో ఇప్పుడు మరో కొత్త ఫీవర్ భయం వెంటాడుతుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ గా వేగంగా వ్యాపిస్తుంది. కేరళలోని కోజికోడ్, మలపురం, త్రిశూర జిల్లాలో 10 మందికి వెస్ట్ నైల్ వైరస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో 4 కోజికోడ్ జిల్లాకు చెందిన వారిగా తెలిసింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, జ్వరము, వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి అభ్యర్థించారు. వెస్ట్ నైల్ లక్షణాలు: ఈ వ్యాధి సోకిన దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. రోగికి సకాలంలో చికిత్స అందించకపోతే ఈ జ్వరం, మెదడువాపు కూడా కారణమవుతుంది. దీనివల్ల మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన సందర్భంలో ఈ వ్యాధి మరణానికి కూడా దారితీస్తుంది. వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు తలనొప్పి, జ్వరము, కండరాల నొప్పి, మైకము, జ్ఞాపశక్తి లోపించడము, వాంతులు, దురద వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు గుర్తించారు. కానీ ఎక్కువ మంది బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు అని కూడా వెల్లడించారు. కేవలం 1% కేసులో మాత్రమే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పారు. జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే. వెస్ట్ నైల్ వైరస్ చికిత్సకు సరైన మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులో లేనందున నివారణ అవసరమని చెబుతున్నారు. ఈ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. లక్షణాలు కనిపించి చికిత్స పొందిన వారి నమూనాలను పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజికల్ పంపినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా వెస్ట్ నైల్ జ్వరంతో బాధపడుతున్నారని, సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ఇప్పుడు కోలుకుంటున్నారని తెలిపారు. ఎవరికైనా జ్వరము లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు.